అప్పుడు భీష్ముడు వాళ్ళని బలవంతంగా రథం ఎక్కించుకొని వెళ్ళిపోతూ చెప్తూ ఉంటాడు, ఇది రాక్షస వివాహం. ఈ శాల్వుడికి ఆల్రెడీ ప్రేమ ఉంటుంది అనమాట. ఆ ప్రేమని వాళ్ళ తండ్రి గారు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళిద్దరూ ఆ స్వయంవరంలో. నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలక్ష్మి టాక్స్ అండ్ వ్లాగ్స్. అయితే లాస్ట్ వీడియోలో భీష్ముడు అంత పెద్ద భీష్మ ప్రతిజ్ఞ చేసి సత్యవతికి శంతనుడికి వివాహం జరిపిస్తాడు కదా. ఈరోజు భీష్ముడు కాశీరాజు యొక్క కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలిక వీళ్ళని ఎందుకు అపహరించి తీసుకొచ్చాడు, ఎందుకు రాక్షస వివాహం చేసుకున్నాడు, అసలు భీష్ముడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి ఎందుకు వాళ్ళని అపహరించాడు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము. దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన ధర్మం అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మహాభారతం లాంటి ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఎంకరేజ్ చేస్తూ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. షేర్ చేయండి నచ్చితే పక్క వాళ్ళకి, సో దట్ యూట్యూబ్ ఏమనుకుంటుందంటే అరే వీళ్ళ వీడియోస్ చాలానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం మందికి ఎక్కువ రీచ్ ఉండాలి అని చెప్పేసి వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గుడి గంటను అయితే నొక్కండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఏమవుతుందంటే శంతనుడు సత్యవతి దేవికి ఇద్దరికి మంచిగా అంగరంగ వైభవంగా వివాహం అయితే జరిపిస్తాడు. వాళ్ళ కుమారుడు భీష్ముడు ఆయన పెళ్లి చేసుకునే వయసులో ఉండి ఆయన బ్రహ్మచర్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వాళ్ళ తండ్రికి ఇంకొక అమ్మాయికి వివాహం జరిపిస్తాడు. సత్యవతి దేవి శంతనుడు వివాహం జరిపించుకొని చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి విచిత్ర వీర్యుడు ఇంకా చిత్రాంగదుడు అని ఇద్దరు కుమారులు అయితే పుడతారనమాట. అయితే చిత్రాంగదుడు పెద్దవాడు, చాలా శౌర్య పరాక్రమవంతుడు, అన్ని గొప్ప విద్యలు నేర్చుకున్నవాడు, భూమి మీద నా అంత తోపే లేదు అని ఫీల్ అయ్యే మెంటాలిటీ అనమాట. ఈయన చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు అంటే మన శంతనుడు చనిపోతాడు. అయితే తండ్రి చనిపోయాడు కాబట్టి తండ్రి సింహాసనాన్ని కొడుకుకి ఇవ్వాలి కాబట్టి విచిత్ర వీరునికి సింహాసనాన్ని ఇచ్చేస్తాడు. ఎందుకంటే మన భీష్ముడు సింహాసనం తీసుకోను అని ప్రతిజ్ఞ చేశాడు కదా. సో దట్ ఇంకా చిత్రాంగదుడు సింహాసనాన్ని వెళ్తూ నా అంత గొప్పోడు లేడని ఫీల్ అవుతుంటే చిత్రాంగదుడు అని సేమ్ పేరు పెట్టుకున్న ఇంకొక గంధర్వుడు అంటే ఆల్మోస్ట్ దేవతలతో సమానం అనమాట. ఆయన ఏమనుకుంటాడంటే చిత్రాంగదుడు నా పేరు పెట్టుకొని భూమి మీద ఒక్క మనిషి నాలాగా గొప్పగా బతకడం నాకు ఇష్టం లేదు. సో దట్ ఆయన దగ్గరికి వెళ్ళి చిత్రాంగదుడితో ఏమంటాడంటే నువ్వు నా పేరు పెట్టుకున్నావు, నా అంత గొప్పవాడు అని విర్రవీగుతున్నావు, సో నాతో ఫైట్ చేయి, నాతో యుద్ధం చెయ్యి, నాతోటి గెలిస్తే అప్పుడు నువ్వు నిజంగానే గొప్పవాడివని నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి వాళ్ళిద్దరు అయితే యుద్ధం చేసుకుంటారు. దాదాపు 3 సంవత్సరాలు విపరీతమైన యుద్ధం చేసుకొని ఆ చిత్రాంగదుడు అనే గంధర్వుడు ఈ చిత్రాంగదుడిని ఓడించి చంపేసి వెళ్ళిపోతాడు. ఉన్న ఇద్దరు కుమారులు ఒకరు చనిపోయారు కాబట్టి సత్యవతి ఏం చేస్తుందంటే భీష్ముని సపోర్ట్తోని విచిత్ర వీరునికి కూడా నెక్స్ట్ పట్టాభిషేకం చేస్తుంది. విచిత్ర వీరుడు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత పెళ్లి వయసు వచ్చింది. అప్పటికే మన భీష్ముడు ఆల్మోస్ట్ వృద్ధుడయ్యే ఏజ్లో ఉన్నాడనమాట. జుట్టు నెరిసిపోయింది, తల నెరిసిపోయింది, గడ్డం మెరిసిపోయింది, ముసలితనం దగ్గర వస్తుంది. అప్పుడు విచిత్ర వీరునికి వివాహం చేయాలని చెప్పేసి ఇక్కడ కాశీరాజుకి కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక అనే 3 కుమార్తెలకి ఒకేసారి స్వయంవరం నడుస్తుంది అనమాట. క్షత్రియులకి వివాహం అంటే స్వయంవరం అనమాట. స్వయంవరం అంటే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిన ఉంటుంది. కన్యలు వరమాల పట్టుకొని ఉంటారు. వాళ్ళకి నచ్చిన రాజులు ఎదురుగా ఉంటే వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో వరమాల వేస్తారు. అయితే ఇక్కడ ఎంతో బలవంతమైన రాజులు అందరూ ఆ స్వయంవరంలో ఉన్నారు. ఆ స్వయంవరానికి మన భీష్ముడు రథాన్ని వేసుకొని వెళ్ళిపోతాడు. అందరూ ఈ భీష్ముడిని చూసి పండు ముసలితనంలో ఈయన స్వయంవరానికి వచ్చాడు, ఈయన ఆజన్మ బ్రహ్మచర్యం చేస్తా అన్నాడు, ఇక్కడికి వచ్చాడు, ఈయన క్యారెక్టర్ ఏంటి చూడండి, ఈయన ఇట్లా ఆయన అట్లా అని అందరూ ఒకరికొకరు చెవులు కోరుకుంటారు అనమాట. అయితే అప్పుడు భీష్ముడు వాళ్ళని బలవంతంగా రథం ఎక్కించుకొని వెళ్ళిపోతూ చెప్తూ ఉంటాడు,
ఇది రాక్షస వివాహం అన్నమాట. వివాహంలో చాలా రకాలు ఉంటాయి. స్వయంవరము, కన్యాదానము, కన్యాశుల్కము, గంధర్వ వివాహము, ఇలా ఎన్నో వివాహాలలో రాక్షస వివాహం అంటే ఏంటంటే కన్యకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బలవంతంగా అపహరించి తీసుకుపోవడము, ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని ఎదిరించి యుద్ధం చేయాలి. ఇప్పుడు నేను వీళ్ళని బలవంతంగా తీసుకుపోతున్నా, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, నాతో యుద్ధం చేసి వీళ్ళని తీసుకెళ్ళండి అని అంటాడు. కానీ ఆ కాశీరాజు కానీ వాళ్ళందరూ యుద్ధానికి స్థిరపడతారు, వాళ్ళందరూ ఆయనతో యుద్ధం చేస్తారు. కానీ యుద్ధం ఎంతోసేపు నిలవలేదు. అక్కడ ఎవరు మరి భీష్ముడు కదా, ఆ యుద్ధం అంతా అయిపోతుంది. వాళ్ళని రథాన్ని ఎక్కించుకొని తీసుకెళ్తుంటే శాల్వుడు అని ఇంకొక రాజు ఉంటాడు. అయితే ఈ శాల్వుడు ఎవరంటే కాశీరాజు కుమార్తెలలో అంబ. కానీ మన భీష్ముడు రావడం వల్ల వాళ్ళ పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఈ శాల్వుడు కూడా ఆగు నా భార్యను తీసుకెళ్తున్నావు అని చెప్పేసి తీసుకెళ్తాడు. ఇంకా వాళ్ళు ఎవ్వరు ఆయన ముందు నిలవలేరు, అందరూ ఓడిపోతారు. వాళ్ళని ముగ్గురిని తీసుకెళ్ళి ఆ తీసుకెళ్ళిన వాళ్ళు ఆయనకి యాక్చువల్గా స్వయంవరం ఆయన తీసుకుండు కాబట్టి ఆయన భార్యలు, కానీ ఆ వయసులో వాళ్ళు చెల్లెళ్ళలాగా కూతుర్లలాగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూతుర్లలాగా చెల్లెళ్ళలాగా భావించి వాళ్ళ తమ్ముడు అంటే విచిత్ర వీరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకిచ్చి వివాహం చేస్తారు. ఆ వివాహం తర్వాత ఏమేం జరిగింది, ఎన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చాయి, ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి మహాభారతం అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అయితే లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను, శంతనుడి మనసు దోచిన సువాసన కలిగిన అమ్మాయి ఎవరు అని. ఆమె పేరైతే సత్యవతి. ఇంకా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే అంబ వివాహం చేసుకోవాలనుకున్న రాజు ఎవరు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.